సార్ నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత బిజీ టైంలో ఇంత పీక్ స్టేజ్లో కూడా అడగగానే మీ ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ సార్. ఎట్లా నడుస్తుంది ఈ కేసు వ్యవహారం? రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక ట్విస్ట్. ఇందులో మంగ్లీ గారి పాత్ర ఉందని కొంతమంది అంటున్నారు. బ్యాక్ ఎండ్లో మొత్తం మంగ్లీ గారు ఉండే నడిపించారు. దాదాపు 200 కోట్ల స్కామ్ అని ఒకరు అంటున్నారు. లేదు 200 కాదు 1500 కోట్ల స్కామ్ అని ఒకరు అంటున్నారు. సో ఏం చెప్తారు మీ క్లయింట్ గురించి? ఏం మాట్లాడబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ గారి గురించి, ఎవరైతే మంగ్లీ సింగర్ మేడం గారు ఉన్నారో తన గురించి ఏదైతే ట్రోల్ చేస్తున్నారో అది తనకు రిలేటెడ్ కాదు. అదేవిధంగా ఇట్ ఈస్ ఇర్రిలివెంట్, తనకు సంబంధమే లేదు. ఎందుకంటే బాధితులకి ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ చెప్పాలంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో A1గా మధుర్ని రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, A2గా హిమకాంత్ రెడ్డిని పెట్టడం జరిగింది. A3గా శివకుమార్ బండి గారిని పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు శివ అనగానే డిఫరెన్స్ ఏమొస్తుంది? శివ అంటే మంగ్లీ గారు తమ్ముడు, ఆయన కేసులో ఉన్నాడు, ఇన్వాల్వ్ ఉన్నాడు, కేసులో ఇన్వాల్వ్, అదే జరుగుతుంది అక్కడ. ఈ విషయం గురించి ఎక్కడ ఈ శివకుమార్ అనేది ఎవరనేది క్లియర్గా ఎవరికి ప్రజలకు తెలియడం లేదు. నేను అనేది ఏంటంటే A3గా రిమాండ్ అబ్స్కాండింగ్లో చూపించడం జరిగింది. దయచేసి నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బి శివకుమార్ right now he is a A3 in the 27th of 2026 FIR లో ఈ రోజు మధు అనే వ్యక్తికి రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో A3గా ఈయన చూపించడం జరిగింది. బి శివకుమార్, మొన్నటి వరకు ఈయన పేరు లేదు, ఈ రోజు రిమాండ్ లో చూపించడం జరిగింది. ఎవరు? బండి శివకుమార్ అని. ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేనికి? శుభక్షేత్ర బిజినెస్ మ్యానిఫోల్డ్ అనే కంపెనీకి. ఇది కూడా అదే ఆ రకమైన కంపెనీ. దీన్ని మల్టీ నెట్వర్కింగ్ మార్కెటింగ్. చిన్న కరెక్షన్ లాయర్ గారు, A2 అని చెప్పారు మీరు ఇందాక. ఏం పేరు అది? హేమకాంత్ రెడ్డి A2 అని చెప్పారు. కానీ ఈ హేమకాంత్ రెడ్డి నేను బాధితున్నని చెప్పి పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. తెలివి యాక్చువల్లీ మల్టీ నెట్వర్కింగ్ మీటింగ్ ఏదైతే టీమ్స్ ఉన్నారో ఆ టీమ్స్ కి అస్సలు గొప్ప వ్యక్తి ఇతనే. అంటే నెట్వర్కింగ్ అంటే ఇదంతా చైన్ సిస్టమ్ నీ ద్వారా నాది, నా ద్వారా నీది, అలా. ఇది ఎలా జరిగింది అనే విషయం నా నాలెడ్జ్ వచ్చింది. అది ఫస్ట్ ఏం చేసింది నా హేమకాంత్ రెడ్డికి, అది బాబు మధు నువ్వేం చేయి, ఒక పని చేయి, నువ్వు మీ వాళ్ళ దగ్గర నుంచో 2 లక్షలు 3 లక్షలు తీసుకురా. దానికి ఏంటంటే ఏమంటారు, దానికి నేను ఇంట్రెస్ట్ కడతా 10%. నువ్వేం చేయి, ఒక 2 లక్షలు ఉందనుకో, ఆ 2 లక్షలు నేను 20,000 ఇస్తా. 3 లక్షలు ఉందనుకో 30,000 ఇస్తా. 4 లక్షలు ఉందో 40,000 ఇస్తా. అట్లా ఆయన కొన్ని నెలలు, సంవత్సరం వరకు పబ్లిక్ లో మూమెంట్ అయిపోయింది. ఇక్కడ ఆయన డబ్బులు ఏమి ఇస్తలేడండి. అంటే ఈ అధిక వడ్డీ అనే ఇంట్రెస్ట్ చూపించిందే హేమకాంత్ రెడ్డి, నాట్ మధు. ఓకే. మధు అనే వ్యక్తి 2019లో ఆయనకు పరిచయం. ఆయన చెప్తున్న వీడియో ప్రకారం, మీడియాలో చెప్తున్న వివరాల ప్రకారం నేను చెప్తున్నాను. 2019లో ఆయన పరిచయం. 2019లో ఆయన వయసు ఎంత అండి? 18 సంవత్సరాలు. హేమకాంత్ రెడ్డి గారి వయసు ఎంత అండి? 40 సంవత్సరాలని ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంది? 18 years కి ప్రజలు నమ్ముతారా? అంటే ఈయన బ్యాక్ ఎండ్ లో అసలు కర్త క్రియ అనే వ్యక్తే హేమకాంత్ రెడ్డి. దాంట్లో చాలా మంది ఈరోజు టీమ్ మెంబర్స్ గా తయారయ్యి అక్కడ ఉన్న ఏరియాస్ లో బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో ఏంది, మధు అనే వ్యక్తి A1, ఈ గోకుల నందనం అనే కంపెనీకి ఆయన డైరెక్టరు, అసలు మొత్తం ఆ పైసలన్నీ కూడా మధు దగ్గరనే ఉన్నాయని అంటున్నాడు. కానీ ఇక్కడ నిన్న మధు ఏమో ఒక వీడియోలో రిలీజ్ చేస్తూ మా గురువుగారు హేమకాంత్ రెడ్డి, మా గురువుగారే ఈయనను ఇంకో సరిత వీళ్ళేదో చెప్పిండు. ఆయన గురువుగారు అనడంలో చాలా అర్థం ఉంది. ఆయన అన్నట్టే కదా మొత్తం ట్రైనింగ్ దగ్గర. ఆయన బాస్ కాబట్టి ఆయన మర్యాదతో ఈ రోజు కూడా ఆయన చూడండి, మీరు 5 FIRs లో ఎక్కడ కూడా హేమకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. నల్గొండలో జరిగిన FIR లో ఎక్కడ హేమకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన పేరు కానీ ప్రస్తావిస్తే ప్రజలలో ఆయన దగ్గరున్న కోట్ల రూపాయలు తిరిగి రావేమో అని చెప్పి మధు అనే వ్యక్తి ఎక్కడ కూడా ఈ అమౌంట్ గురించి చెప్పకుండా ఏం జరిగిందంటే ఆ డబ్బులంతా మిస్ అయిందనుకో, రేపు మా గురుగారు ఇయ్యరేమో, ఆ విషయానికి ఆయన పేరు చెప్పలేదు. అంటే ఇప్పుడు మొత్తం నడిపించేది హేమకాంత్ రెడ్డి. కానీ మరి ఈయన ఇప్పుడు 2-3 రోజుల నుంచి మీడియాలలో నేను కూడా బాధితుండే, 30 లక్షలు ఇచ్చిన, 15 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇట్లా మాట్లాడుతుంది కదా, మరి ఎట్లా? లేదండి, క్లియర్గా చెప్తున్నా. బృందా శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అనే కంపెనీలో
కోట్ల రూపాయల స్కామ్ అమౌంట్ ఉంది. దయచేసి నేను డిపార్ట్మెంట్కి చెప్పేది ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఫైండ్ చేయండి సార్. అవన్నీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయా, ఆఫ్ ది రికార్డ్ క్యాష్ రూపంలో ఉన్నాయా, ఎట్లా? ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయండి, ఇవన్నీ బినామీ అకౌంట్లు. ఓకే, బినామీ అకౌంట్లు, ఇవన్నీ ప్రజల డబ్బు. వీళ్ళని పట్టుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటున్నాను నేను. దయచేసి వీళ్ళను ఇమ్మీడియట్లీ పట్టుకోండి. బృందా అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఇమ్మీడియట్లీ తీయండి. ఇప్పుడు నేను హేమకాంత్ రెడ్డి గురించి చెప్తున్నాను. వీళ్ళ ఈ బృందా అనే కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరెవరు దీంట్లో పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరు? ఇందులో నాకు డబ్బులు లేవు అని వీళ్ళు ఎందుకు చెప్తలేరు? ఈ డబ్బులు నేను లీగల్గా సంపాదించినని ఎందుకు చెప్తలేరు? వాళ్ళు లీగల్గా సంపాదించి ఉంటే వాళ్ళు బిఫోర్ ద మీడియా వస్తుండే. ఈరోజు ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే ఇది స్కామ్ అమౌంట్ కాబట్టి మళ్ళీ బిఫోర్ ద మీడియా వచ్చిన అనుకో ఈ డబ్బులు కూడా గాయపైపోతాయని ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఈ మీడియాలలో వస్తున్న బాధితులంతా నిజమే అంటారా? వాళ్ళు పైసలు పోగొట్టుకుంది, లేదంటే రకరకాల వ్యవహారంలో పైసలు ఇచ్చిందంట నిజమే? ఈ మధు అనే అబ్బాయి మీడియాలో చెప్తుంది ఏంటంటే ఆయన ద్వారా వస్తున్న ఎవరైతే ఇప్పుడు హేమకాంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా మీడియాలో వస్తున్నారు. మొన్నటి వరకు వచ్చారు, నిన్నటి వరకు కూడా వచ్చారు. ఎందుకు? మొన్నటి వరకు న్యాయవాది సింగపోగు అని పేరేంది సుబ్బారావు వచ్చిర్రు. ఆయన మొన్నటి వరకు మీడియాలో వచ్చి మొత్తం ట్రోల్ చేసి మేడంతో గొడవ పెట్టించేసిండు. ఆ కేసులన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరు కేసులు వేసుకోవడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేడం గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ ఏముందో మేడం ముందుకు వచ్చి బిఫోర్ ద మీడియా అంతా రివీల్ చేసిపోయింది. తప్పు చేస్తే ధైర్యం ఉండదు, మీడియా ముందు రాదు. మీడియా ముందే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోయింది కదా మేడం గారు, నేను తప్పు చేయలేదు, బాధితులకు న్యాయం చేస్తా అని ముందుకు వచ్చింది కదా. కానీ లాయర్ గారు, నా స్ట్రైట్ క్వశ్చన్, ఈ గోకులనందనం అనే కంపెనీకి మంగ్లీ గారికి ఉన్న సంబంధం ఏంది? గోకులనందనకి మంగ్లీ గారికి ఎలాంటి సంబంధం? మధుకి మంగ్లీకి ఉన్న సంబంధం ఏంది? పరిచయం ఉండొచ్చు, కమ్యూనిటీ వైజ్ పరిచయం ఉంది అని అదే విషయం తెలుసు. యాక్చువల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే పిలుస్తారు, ఆ తర్వాత అలాంటి దాంట్లో పరిచయం పెరిగింది. కానీ ఈ బిజినెస్లో ఎలాంటి సంబంధం లేదు. చూడండి సార్, ఇప్పుడు ఈ అడ్వకేట్ ఈ దొంగ ఈ సుబ్బారావు ఏమంటాడంటే, మంగ్లీ అపార్ట్మెంట్కి మధు అనే వ్యక్తి మల్టిపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిండు, ఈ బాధితులను కూడా చాలా సార్లు తీసుకుపోయిండు, సెటిల్మెంట్ చేసిండు అని అంటున్నారు. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? తప్పు. ఇఫ్ హీఈస్ కమింగ్, ఆయన వస్తున్నాడంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాడు మంగ్లీ మేడం దగ్గర అంటే ఆయన ఒక మినిమం నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. ఏంటంటే ఆ వ్యక్తి అనేది మేడం దగ్గరకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో మేడం దగ్గర అనే ఆలోచనతో గడిగడికి మేడం దగ్గర వచ్చేసి మా మేడం గారు అరే నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే అప్పటి నుంచి ఇండస్ట్రీలో మీడియాలో బ్లేమ్ చేసి పడేసింది మేడంని. ఆమె రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసిందే ఈ ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయన చేయడం జరిగింది.